అండ్ ఇదే మన ఆఫీస్ వి కావేరీ ట్రావెల్స్. పాతపట్నం టు హైదరాబాద్ సర్వీస్ ఉంటుంది డైలీ వీల్ది. ఎగ్జాక్ట్ 3 o'clock స్టార్ట్ అవుతుంది. కమ్ స్లీపర్ బస్ ఇది. కింద సీట్స్ ఉంటాయి విత్ బ్లాంకెట్స్, పిల్లోస్, అండ్ ఇట్స్ లోవర్ బర్త్, అప్పర్ బర్త్. సో గైస్ మనం ఇప్పుడు ఆనందాపురంలో ఉన్నాము. స్ట్రైట్ వెళ్తే వైజాగ్ బైపాస్. సో గైస్ డిన్నర్ బ్రేక్ కి శ్రీ భీమాస్ హోటల్లో ఆపారన్నమాట. చూస్తావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పాతపట్నం టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాను ఇన్ వి కావేరీ ట్రావెల్స్. మీ అందరికీ తెలుసు నాకు వి కావేరీ ట్రావెల్స్ చాలా ఇష్టం. ప్రీవియస్ వ్లాగ్లో కూడా చెప్పాను దీని గురించి. సో ప్రజెంట్ వి కావేరీ ట్రావెల్స్ ఆఫీస్లో ఉన్నామన్నమాట. ఇది ఏసీ వెయిటింగ్ లాంచ్. సో టికెట్ బుక్ చేసుకుంటే ఇక్కడ వచ్చి మీరు వెయిట్ చేయొచ్చు. బస్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు అనమాట. చూడండి వెనకాల ఏసీ కూడా అవుతుంది. మంచిగా ఎండాకాలం కాబట్టి మంచి ఏసీ ఆన్ చేసి పెట్టారు. సో ఏసీలో మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో బస్ ఎగ్జాక్ట్ 3కి డిపార్చర్. సో ఇది ఆఫీస్ ఇంటీరియర్ వ్యూ గైస్. మన లోపల వాష్రూమ్ ఉంటుంది అండ్ ఇది వెయిటింగ్ లాంచ్. చైర్స్, టేబుల్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళ ఆఫీస్ మేనేజర్స్ మాట. సో ఎండ ఎక్కువ అందుకంటే నేను బయటికి వెళ్ళి ఇంకా టైం ఉంది. ఇక మన బస్సు వచ్చేసింది ఆల్రెడీ. బయట బస్ వెయిట్ చేస్తుంది. 3కి డిపార్చర్, ఇంకా 10 minutes ఉంది బస్ డిపార్చర్కి. ఇది ఏసీ వెయిటింగ్ లాంచ్ అనమాట. మీరు టికెట్ బుక్ చేసుకున్నాక ఇక్కడ వచ్చి వెయిట్ చేయొచ్చు. హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఇక్కడ వెయిట్ చేయొచ్చు. సో గైస్ ఇదే మన బస్సు వి కావేరీ ట్రావెల్స్ ఎంజీ గ్లైడర్స్ మాట. స్కై, దీని పేరు స్కై. సో అదే బార్డర్. నెక్స్ట్ ఒరిస్సా స్టార్ట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బార్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే మన బస్సు వి కావేరీ ట్రావెల్స్. అండ్ ఇది వి కావేరీ ట్రావెల్స్ పాతపట్నం బ్రాంచ్ మాట ఇది ఆఫీస్. అండ్ ఇదే మన ఆఫీస్ వి కావేరీ ట్రావెల్స్. పాతపట్నం టు హైదరాబాద్ సర్వీస్ ఉంటుంది డైలీ వీల్ది. ఎగ్జాక్ట్ 3 o'clock స్టార్ట్ అవుతుంది. సో అన్న జనాలు ఆల్రెడీ ఎక్కేస్తున్నారు లోపలికి. సో గైస్ ఇంటర్వ్యూ చూద్దాం. బస్ ఎలా ఉంది ఇంటర్వ్యూ. అయ్యన్న. సో గైస్ ఈ సీట్ కమ్ స్లీపర్ బస్ ఇది. కింద సీట్స్ ఉంటాయి విత్ బ్లాంకెట్స్, పిల్లోస్, అండ్ ఇట్స్ లోవర్ బర్త్, అప్పర్ బర్త్, అండ్ డబల్ బర్త్, అండ్ సింగిల్ బర్త్. మనకి ఛార్జింగ్ పోర్ట్స్, యూఎస్బి అండ్ ఎల్ఈడి లైట్స్, ఏసీ వెంట్స్, లగేజ్ ర్యాక్ అన్నీ ఉన్నాయి దీంట్లో మనకి. ఇది కూడా ఎంజీ బాడీయే వి కావేరీ ట్రావెల్స్. సో గైస్ ఇప్పుడే బయలుదేరాం పాతపట్నం నుంచి. టైం ఎగ్జాక్ట్ 3 అవుతుంది. సో రేపు మార్నింగ్ నాకు తెలిసి బై 6:30 విల్ రీచ్ హైదరాబాద్ ఎల్బీ నగర్. సో వైజాగ్ బైపాస్ కాదు, వైజాగ్ ఊరు నుంచి వెళ్తాం కాబట్టి మన టైం కొంచెం అలా లాగ్ అవుతుంది టైం. సో ఎంత పాతపట్నం అన్నమాట. పాతపట్నం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మనము. బాయ్ అన్న. సో గైస్ ఇక్కడ నీలమణి దుర్గాదేవి టెంపుల్ దగ్గర ఉన్నాము. సో పూజ చేసి బండి స్టార్ట్ చేస్తారన్నమాట. థ్యాంక్ యూ. చాలా అన్న, థ్యాంక్స్ అన్న. మొత్తం కొండలు గుట్టలే మాట. కొండలు గుట్టల నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం. చాలా సింగిల్ రోడ్ అండ్ చాలా బాగుంది. సీనిక్ లొకేషన్స్ మాట. మాన్సూన్లో వస్తే, వర్షాకాలంలో వస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నేను కంపల్సరీ వర్షాకాలంలో ఒక బ్లాగ్ కొడతాను, అప్ అండ్ డౌన్ బ్లాగ్ కొడతాను ఈ రూట్లో. ప్రజెంట్ అయితే మనము ఇది కొరసవాడ నవతల జంక్షన్ దగ్గర ఉన్నాం మనము. ఇదంతా సింగిల్ డైరెక్ట్ జమ్మూ జంక్షన్ దాకా ఇలానే ఉంటుంది. ఇంకా జమ్మూ జంక్షన్ నుంచి మనకి మెయిన్ కలకత్తా చెన్నై హైవే కలుస్తుంది. భువనేశ్వర్ 6 lane హైవే మొత్తం 6 lane ఉంటాయి మొత్తం.
సో గైస్ నాతవలస టోల్గేట్ దగ్గర వాష్రూమ్ బ్రేక్ ఆపారన్నమాట. టైం ఎగ్జాక్ట్ 5:30 అవుతుంది. ఆర్మీ చీఫ్ ఉన్నాడు కదా. సో గైస్ మనం ఇప్పుడు ఆనందాపురంలో ఉన్నాము. స్ట్రైట్ వెళ్తే వైజాగ్ బైపాస్ డైరెక్ట్ అనకాపల్లిలో కలుస్తాము. సో లెఫ్ట్కి వెళ్తున్నాం, వైజాగ్ ఊర్లోకి వెళ్తాం మనము. సో వైజాగ్ ఊర్లో వెళ్తాం కాబట్టి మనకు 1.5 అవర్ ఎక్స్టెండ్ అవుద్ది. ఆ శ్రీ తులసి బస్ చూసారు కదా, డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ మన అనకాపల్లిలో కలుస్తుంది వెళ్ళి. ఇదైతే కనిపించేది ఆనందాపురం, అక్కడ పేరు కూడా చూడండి ఆనందాపురం అని. టైం ఎగ్జాక్ట్ 6 అవుతుంది. సో అనకాపల్లి వెళ్ళేలోపు 8 to 8:30 మధ్యలో అవ్వచ్చు ట్రాఫిక్ బట్టి. సో 2.5 hours పడుతుంది ఇట్లా వెళ్తే. అదే బైపాస్ మీదకి వెళ్తే కరెక్ట్ 40 minutes వెళ్ళిపోతాం అనకాపల్లికి. ఇంక మీకు తెలిసిందే కదా, మధురవాడ, కొమ్మాది, ఎంబీపీ, రమాటాకీస్, ఎన్ఐడి మొత్తం ట్రాఫిక్లో వెళ్తూ 8:30 డిన్నర్ బ్రేక్ ఆగుతాం అనకాపల్లిలో. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 6:40 అయింది. వైజాగ్లో ఉన్నాం రామా టాకీస్ దగ్గర. సో గైస్ ఇది రమా టాకీస్ అంటారు, పికప్ పాయింట్. మా ప్రైవేట్ బస్ అన్ని ఇక్కడే పికప్ పాయింట్ ఉంటాయి. సో ఇది వి కావేరీ ఆఫీస్ మాట గైస్, మెమోరీ కావేరీ ట్రావెల్స్ ఆఫీస్ వైజాగ్. సో గైస్ డిన్నర్ బ్రేక్కి శ్రీ భీమాస్ హోటల్లో ఆపారన్నమాట. టైం ఎగ్జాక్ట్ 8:45 అవుతుంది. అండ్ ఈ శ్రీ వినాయక కొత్త బస్సు నర్సన్నపేట తిరుపతి. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ బయలుదేరిపోతున్నాం భీమాస్ హోటల్ నుంచి. నేనైతే దోశ తిన్నాను గైస్, జస్ట్ టిఫిన్ తిన్నాను. సో గైస్ ఆఫ్టర్ డిన్నర్ బ్రేక్ సెకండ్ పైలట్ బాబీ అన్న వచ్చారు. హాయ్ అన్న. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి విజయవాడ దాకా డ్రైవ్ చేస్తారు సెకండ్ బిట్. సో గైస్ మనకు డిన్నర్ బ్రేక్ అయిపోయాం కదా, ఇప్పుడు మన బస్కి డిన్నర్ బ్రేక్ అంటే ఫ్యూయల్ బ్రేక్ మాట. దానికి కూడా కడుపు నింపుతున్నాం. మనకి ఎలానో బస్సు కూడా కడుపు నింపుతున్నాం అన్నమాట. అండ్ వినాయక బస్ కూడా మనతో పాటే ఉంది, దానికి కూడా సేమ్ డిన్నర్ బ్రేక్ అండ్ మనకి డిన్నర్ బ్రేక్. సో టైం ఎగ్జాక్ట్ 9:20 అవుతుంది. సో రేపు మార్నింగ్ 8 వెళ్తాం ఎల్బీ నగర్, చూద్దాం. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. గైస్ నెక్స్ట్ మనకు వచ్చేది తుని, తర్వాత అన్నవరం, రాజమండ్రి బైపాస్ మీదుగా కొవ్వూరు, నల్లజర్ల, ఏలూరు, విజయవాడ వెళ్ళిపోతాం అన్నమాట. విజయవాడ నుండి మీకు తెలిసిందే కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్. మరి మార్నింగ్ 7 AM విల్ రీచ్ ఎల్బీ నగర్. వీళ్ళు ఇచ్చిన టైం 7:30.
ఇంకా బిఫోర్ వెళ్ళినా ఆశ్చర్యపోకర్లేదు, ఇంకా ట్రాఫిక్ లేదు ఇవాళ సండే కాబట్టి. సో చూడాలి ఏ టైంకి వెళ్తామో. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ 9:45 అవుతుంది. సో ఇది అశోక్ లేలాండ్ BS6 బస్, ఇది కూడా 13.5 meters. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, మనం సూర్యాపేటలో ఉన్నాము. టైం ఎగ్జాక్ట్ 4 అవుతుంది. సో వీళ్ళ డ్రాపింగ్ టైం వచ్చేసి 5 సూర్యాపేట. 1 hour బిఫోర్ ఉన్నాం మనము. సో గైస్ మళ్ళీ మన రామన్న బ్యాక్ టు హాట్ సీట్. సూర్యాపేటలో మళ్ళీ డ్రైవర్ చేంజ్ అయ్యారన్నమాట. టైం ఎగ్జాక్ట్ 4:10 అవుతుంది. సో ఇక్కడ నుంచి హార్డ్లీ 2 hours. మనం బై 6:10కి రీచ్ అయిపోతాం, ట్రాఫిక్ ఏం లేకపోతే. సో గైస్ ఇదే మన లాస్ట్ టోల్ గేట్, పంతంగి టోల్ గేట్ మాట. ఇక్కడ నుంచి 1 hourలో ఎల్బీనగర్ రీచ్ అయిపోతాం. టైం ఎగ్జాక్ట్ 5:15 అవుతుంది. టైం ఎగ్జాక్ట్ 5:55 అవుతుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎంటర్ అయిపోయాం. సో ఒక 10-15 minutes ఎల్బీనగర్ రీచ్ అయిపోతాం. వీళ్ళు ఇచ్చిన టైం ఎల్బీనగర్ 7:30. బిఫోర్ వెళ్ళిపోతాం. గైస్ 1 hour బిఫోర్ టైం వచ్చేసాం ఎల్బీనగర్. 7:20 రైట్ టైం రెడ్ బస్లో ప్రకారం. 6:10 కల్లా వచ్చేసాం ఎల్బీనగర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.